హాయ్ అండి, నేను మీ అంజలి. ఇది చింతొక్కు వంకాయలు వేసి చట్నీ చేసిన అండి. పాత రెసిపీ అండి, మా అమ్మ కాలంలో చేసేది. కొంచెం చింతొక్కు కొంచెం వాటర్లో నానేసుకునేది. పచ్చిమిర్చిని తెల్లవై దంచుకుంటున్నాండి. అన్నీ ఒట్టివే అండి, కాల్చుకోవాలండి. ఇలాగ కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలి, వంకాయలు కాల్చుకొని ఇట్లా కొంచెం దంచుకొని ఇది కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. చింతపండు, చింతొక్కు, తెల్లవాయలు, కొంచెం కొత్తిమీర వేసి ఇలా దంచుకొని మరి ఈ వంకాయలు వేసి చింతొక్కు బజ్జీ అండి, చాలా బాగుంటుందండి. చూపిస్తా చూడండి. వంకాయలు ఇట్లా కొద్దిగా నూనె పూసి కాల్చుకోవాలి. వంకాయలు పచ్చిమిరపకాయలు మరి ఇది వేసి రాముకోవాలండి. వంకాయలు ఇదంతా ఇట్లా తీసేసుకోవాలండి. అంటే వచ్చేస్తుంది. గతంతోనే వేసుకున్నామండి, చాలా బాగుంటుంది. ఏమైనా ఉన్నాయేమో చూస్తాము. ఏం లేవండి, రోట్లో తీసుకుంటాం. తీసేసుకోవాలండి. చింతొక్కు వంకాయ బజ్జీ అండి, ఇది చాలా బాగుంటుంది. నూనె వేయకుండా ఒట్టివే కాల్చుకోవాలండి. పచ్చిమిరపకాయలు, వంకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం తెల్లవాయి వేసుకొని దంచుకున్నాక తరువాత పెట్టుకునేదండి. కొత్తిమీర చిన్నగా తరుక్కొని వేసుకుని ఇట్లా వేసేస్తాం. ఇదంతా దంచుకోవాలండి కాడలతోనే. ఫైనల్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చింతొక్కు వంకాయ బజ్జీ అండి. చూడండి ఎలా వేస్తుంది. పోపు పెట్టుకున్నామండి, పోపు వేసుకున్నాము. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, ఆవాలు, పోపు వేసి ఎలా ఫైర్ వచ్చేసింది, భయం అయిపోయింది. ఇది బాగుంది కదండి. తర్వాత చింతొక్కు వంకాయ బజ్జీ లాంటి చట్నీ. చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతొక్కు వంకాయ బజ్జీ అండి, చాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. ఒక్కసారి చేసుకోవచ్చు.